అభివృద్ధి చెందుతున్న అనే భ్రమలో మనిషి తనకు తానే విషం తింటున్నాడు అనడానికి ప్రత్యక్ష తార్కాణం ఇక్కడ. మనం రోజు వాడే టూత్ పేస్టులో లోహాలు ఉన్నాయని అమెరికాలో ఒక పరిశోధనలో తేలింది. తినే ఆహారంలో విటమిన్లు, లోహాలు ఉంటే మంచిదే, కానీ పళ్ళు తోమే టూత్పేస్ట్లో కూడా లోహాలు ఉంటే ఇంకా మంచిది కదా అని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దాదాపు పేరున్న అన్ని బ్రాండెడ్ టూత్పేస్టులో ఉన్నది సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియం లాంటి హానికర లోహాలు. వీటితో పళ్ళు తోముకుంటే పళ్ళెంత నిగనిగిలాడుతాయో తెలియదు, కానీ ఆ లోహాలు నోటి గుండా వెళ్లి శరీరంలోని ఇతర అవయవాలను పాడు చేస్తాయి. మోతాదుకు మించి టూత్పేస్టుల్లో ఉన్న సీసం వల్ల చిన్నపిల్లల్లో మెదడు, కిడ్నీలు, గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది. సీసంతో పాటు ఆర్సెనిక్, కార్డియం, భార లోహాల వల్ల పెద్దవారిలో కూడా గొంతు నొప్పి, వాంతి అవుతున్నట్లు అనిపించడం, గొంతులో గరగర, గొంతు తడారిపోవడం లాంటి లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి. సో పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, తోమిన వెంటనే పళ్ళు తలతలలాడడానికి వాళ్ళు వాడే రసాయనాలే మన కుంప ముంచుతున్నాయని శాస్త్రీయంగా రుజువైంది. సో ఇప్పటికైనా ప్రజలారా, మీరు మేల్కొని ఆ దరిద్రపు పేస్ట్ని వాడకుండా మనం పాత పద్ధతిలో వేప పుల్లని లేదా కాల్చిన బూడిద, బొగ్గు, ఉప్పు కలుపుకొని తోముకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.